హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 56కి మీకు అందరికీ స్వాగతం. నిన్న మనం సామ్స్ 37 చాప్టర్ కంప్లీట్ చేసాం. ఈరోజు సామ్స్ 38 చాప్టర్ చదువుకుందాం. నాతో పాటు కలిసి చదువుతారా? రండి కలిసి చదువుదాం. సామ్స్ 38 చాప్టర్లో 22 వర్సెస్ ఉన్నాయి. ఈరోజు 11, రేపు 11 వర్సెస్ చదువుకుందాం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత ఏమీ లేదు. నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా ముఖ వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై సవరించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్ల దుఃఖ క్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము చాపతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రను నా తెగలు చూచి ఎడముగా నిలుచుచున్నారు. ఈ వర్సెస్లో మనం చూసినట్టయితే దావీదు ఎంతో కృంగిపోయి ఉన్నాడు, ఎంతో నలిగిపోతున్నాడు. ఆయన చేసిన పాపములు బట్టి, ఆయన చేసిన దోషములను బట్టి దేవుడు జస్టిస్ తీర్చినాడు అని ఆయన నమ్ముతున్నాడు. ఆయన వేదనలు, ఆయన బాధలు, ఆయన కృంగిపోతున్నాడు. ఆయన డిస్ట్రెస్ అయిపోతున్న దేవా, నా చెయ్యి విడనాడకు దేవా, నన్ను కృంగిపోయిన దేవా, నన్ను కాపాడు దేవా అని బాధపడుతున్నాడు. ఆయన తప్పుల వలన ఏ రీతిగా ఆయన దేవుని శిక్షణ ఉంది ఉన్నాడు, దానికి సఫర్ అవుతున్నాడు. దైవా, ఎందుకు ఇట్లా చేసినావని అడగట్లేదు దావీదు. అయా, ఇది నాకు తగదు, అవునయా, నేను చేసిన పాపముల వల్లనే ఇది నాకు నువ్వు ఇచ్చినావు అని నేను నమ్ముతున్నాను. కానీ నన్ను త్రోసివేయకు దేవా, దీంట్లో నన్ను బయటికి తీసే యోగ్యత కేవలం నీకే మాత్రమే ఉంది దేవా అని దావీదు క్లియర్గా ఈ 11 వర్సెస్లో చెప్తున్నాడు. నిజమే కదా, మనకేమన్నా తప్పు జరిగినప్పుడు, మన జీవితంలో ఏదైనా శిక్ష మనం అనుభవించేటప్పుడు మనం అనుకుంటాం కదా, దేవా ఎందుకు ఈ రీతిగా చేసినామని అనుకుంటాం. కానీ ఇది మనం ఎక్కడో ఒక దగ్గర తప్పు చేసాం, దాని వలన మనకు కలుగుతున్న శిక్ష అని ఎప్పుడైనా మనం ఆలోచించినామా? ఈరోజు నువ్వు నేను ఆలోచించే సమయం ఇది. ఈరోజు నువ్వు నేను ఆలోచించే దినం ఇదే. దావీదు ఏ రీతిగా ఆయన చేసిన పాపములు బట్టి ఎంత డిస్ట్రెస్ పొంది ఉన్నాడు. ఆయన దేవుడు పనిష్మెంట్ తీసుకొని కూడా దేవా, ఈ పరిస్థితి నుంచి కేవలం నువ్వే నన్ను తీయగలవు అని ఏ రీతిగా చెప్పగలుగుతున్నాడో ఆ విశ్వాసం, ఆ రిలేషన్షిప్ నీకు నాకు మరి యేసయ్యతో ఉందా? ఒక్కసారి కళ్ళు మూసుకుందామా? స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవా, మహోన్నతుడా, నీకే స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు యేసయ్య. అవును తండ్రి నాయన, మేము నీకు తప్పుగా పాపములు చేస్తున్నామా, మమ్మల్ని క్షమించండి యేసయ్య. దయతో క్షమించి నాయన తిరిగి నాయన చేర్చుకోండి ఆయన. అవును తండ్రి, మేము చేసిన తప్పుల వల్ల నాయన మేము శాపంకి గురి అయినాం తండ్రి నాయన. కానీ ఆ శాపంని తీర్చే దేవుడవు నీవే కాబట్టి అయ్యా, నిన్నే స్తుతిస్తున్నాం, నిన్నే మహిమపరుస్తున్నాం అయ్యా. మా జీవితాలను నీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, సకల జనులను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.